పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం సంబరాలు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు దేశ ఇంటెలిజెన్స్ వర్గాలకు కీలక సమాచారం అందింది. దీనికి తోడు పాక్ రాయబార కార్యాలయానికి కేక్ వెళ్తుండగా ఆ దృశ్యం అక్కడే ఉన్న మీడియా కంటపడింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. लिए गए हैं पाक जो राजनयिक है उनको एक सप्ताह में भारत छोड़ने का आदेश दिया गया, लेकिन को अपने हाथों में बताइए ना वो बोल नहीं रहे हैं किस वजह से पाकिस्तान हाईकमिशन से क्या केक लेकर जा रहे हैं? कौन सी खुशी है? आज कुछ है क्या? कोई बात नहीं, आपके यहाँ कोई फंक्शन भी हो सकता है, बर्थडे आप बता दीजिए। कहाँ से हो आप? अपना एक बार डेजिग्नेशन बताइए और ये सेलिब्रेशन किस लिए है? ये तो बता ही सकते हैं किस वजह से जा रहे हैं, क्या वजह है। वो केक लेकर जा रहे हैं। कल समन किया गया था पाकिस्तान हाई कमीशन से, क्या रिस्पॉन्स है? कई बड़े निर्णय लिए गए हैं पाक जो राजनयिक है उनको। పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు దేశ ఇంటెలిజెన్స్ వర్గాలకు కీలక సమాచారం అందింది. దీనికి తోడు పాక్ రాయబార కార్యాలయంలోకి కేక్ వెళ్తుండగా ఆ దృశ్యం అక్కడే ఉన్న మీడియా కంటపడింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. केक लेकर जा रहे हैं? कौन सी खुशी है? आज कुछ है क्या? कोई बात नहीं, आपके यहाँ कोई फंक्शन भी हो सकता है, बर्थडे आप बता दीजिए। कहाँ से हो आप? अपना एक बार डेजिग्नेशन बताइए और ये सेलिब्रेशन किस लिए है? ये तो बता ही सकते हैं किस वजह से जा रहे हैं, क्या वजह है। वो केक लेकर जा रहे हैं। कल समन किया गया था पाकिस्तान हाई कमीशन से, क्या रिस्पॉन्स है? कई बड़े निर्णय लिए गए हैं पाक जो राजनयिक है उनको एक सप्ताह में भारत छोड़ने का आदेश दिया गया, लेकिन इंडियन ऑफिशियल्स को अपने हाथों में बताइए ना वो बोल नहीं रहे हैं किस वजह से। पाकिस्तान हाई कमीशन से क्या केक लेकर जा रहे हैं? कौन सी खुशी है? आज कुछ है क्या? उसके लिए ये अवसर जिसको कि उसने इतने मूर्खतापूर्ण अपने कार्य से अंजाम दिया है, इसके लिए उनको भी महसूस होगा कि शायद विनाशकाले विपरीत बुद्धि ये उन्हीं के लिए कहा गया है। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, అయితే దేశం మొత్తం కూడా ఉలిక్కిపడే విధంగా ఉగ్రవాదుల వికృతి చేష్టలు ఏదైతే బయటపడిన అనంతరం ఈ ఉగ్రదాడికి సంబంధించి మూలాలు ఎక్కడున్నాయని భారతదేశ హైకమాండ్ గాని భారతదేశ ప్రభుత్వం గాని కనుగొన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ పాకిస్తాన్ అనే దేశం నుంచి ఉగ్రమూకలు వచ్చాయి. పాకిస్తాన్ ని ఎగదోసి ఉగ్రమూకల్ని పంపించింది, భారతదేశంలో దాడి చేసిందంటూ కూడా పెద్ద ఎత్తున భారతదేశం నుంచి మాటలు వినపడుతున్న నేపథ్యంలో దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదంటూ పాక్ హై కమిషనర్ మాట్లాడిన పరిస్థితి ఉంది నిన్న మీడియాలో. అయితే నేడు దానికి పాకిస్తాన్ వికృత చేష్టలకి, పాకిస్తాన్ క్రూరత్వానికి, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రమూకలు ఆ ఉగ్ర పంజా విసిరితే ఆ భారత్లోని దాదాపుగా 26 మంది చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 26 మంది చనిపోవటానికి ఉగ్రవాదులు వచ్చి ఆ దాడి చేయడానికి మొత్తానికి పాకిస్తాన్ వెనక ఉందనేది మరొకసారి సాక్ష్యం నిరూపితమైంది. మరొకసారి ఆ పెద్ద ఎత్తున దీని గురించి చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆ ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయంలో అయితే ఆ సంబరాలు చేసుకుంటున్నట్టు కూడా కొంతమేరకు ఆ మీడియాకి తెలియటం, తర్వాత లోపలికి కేక్ వెళ్తున్న దృశ్యాలు పట్టుకోవటం, కేక్ తీసుకెళ్తున్న తర్వాత వాళ్ళు సంబరాలు చేసుకోవటం మొత్తంగా చూస్తుంటే పాకిస్తాన్ దీంట్లో ఎంతటి దుశ్చర్యకి పాల్పడింది, పాకిస్తాన్ దీంట్లో ఎంత చేతులు కలిపింది, పాకిస్తాన్ అనుకుంటే ప్రోద్బలంతో ఈ పహల్గాం దాడికి సంబంధించి ఎంతవరకు ఉందనేది నిజ నిర్ధారణ కూడా అయిపోయిన పరిస్థితి లాగా కనపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. ముఖ్యంగా నరమేధాన్ని సృష్టించి భారతదేశాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్న ఉగ్రవాదులకి మరొకసారి ఆ పహల్గాం ఏదైతే దాడి జరిగిందో ఈ దాడిలో విస్తుపోయే ఆ నిజాలు కూడా కొద్దిసేపటి
క్రితం బయటపడిన పరిస్థితి ఉంది. ఏదైతే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన ఆ వ్యక్తులు, ఉద్యోగులు ఆ ప్రదేశానికి ఎక్కువ మంది వస్తున్నారనే ఆధారం ద్వారానే ఈ దాడులు కూడా కొంతవరకు దాడులు జరిగినట్టు తెలుస్తా ఉంది. దాదాపుగా ఈ దాడిలో ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో చనిపోగా మరొక 9 మంది దాకా తీవ్రంగా గాయపడిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఉగ్రవాదులు దాడులు చేశారో, దాడులు చేసిన క్రమంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన ఆ వ్యవస్థకు సంబంధించిన ఉద్యోగులు ఆ ఏరియాకు వచ్చారో అక్కడ వాళ్ళు ఆ హోటల్లో దిగింది, అలాగే ఆ కార్లలో జర్నీ చేసిన వివరాలు మొత్తం కూడా ఆ ఉగ్రవాదుల చేతికి దొరకటం, వాళ్ళని లక్ష్యంగా చేసుకొని ఆ భారతదేశానికి సంబంధించిన నేవీకి సంబంధించిన ఉద్యోగులు కూడా అక్కడ ఆ రోజు పక్కాగా ఉంటారని తెలిసి ఉగ్రవాదులు ఆ సమాచారంతోనే ఈ దాడులు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ దాడి మొత్తాన్ని కూడా కొంత మేరకు పాకిస్తాన్ వెనకుండి సపోర్ట్ చేసి పాకిస్తాన్ సమాచారం ఇవ్వబట్టే ఆ ఉగ్రవాదులు దాడి చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరొకసారి పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు భారతదేశాన్ని ఇప్పుడు నెట్టింట భారతదేశంలో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఆ పాకిస్తాన్ కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు చీత్కరించుకుంటున్న సమయంలో మరొకసారి ఆ పాకిస్తాన్ వికృత చేష్టలు బయటపడిన పరిస్థితి అయితే ఉంది. పాకిస్తాన్ ఢిల్లీలోని భారతదేశంలోని ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో సెలబ్రేట్ చేసుకున్నట్లు కూడా ఆ సమాచారం అందుతుంది. ఈ మేరకు దేశ ఇంటెలిజెన్స్ వర్గాలకు కొంత మేరకు పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయంలో సంబరాలకు సంబంధించి ఆ భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థకైతే కీలక సమాచారం అందిన పరిస్థితి అయితే ఉంది. దానికి తోడు పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోకి ఆ కేక్ వెళ్తుండగా అక్కడే ఉన్న మీడియా కంటపడటంతో దీనికి ఆద్యం పోసిన విధంగా అయింది. అక్కడ పరిస్థితి పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం వద్ద అయితే ఆ పరిస్థితి ఉధృతంగా మారింది. భారతీయులు ఎవరు కూడా ఒప్పుకోని పరిస్థితి ఉంది. పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం వద్దకు ఆ భారతీయులందరూ కూడా వెళ్ళి అక్కడ నిరసన చేయాలనే ఆ కార్యక్రమం కూడా పూనుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ ప్రస్తుతానికి ఏదైతే భారతదేశంలో ఉన్న ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం వద్ద అయితే ఆ ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొని ఉంది అనుష. అయితే నాగేశ్వర్, మనం చూసుకున్నట్టయితే ఒకవైపు ఉగ్రదాడిలో చనిపోయిన వారికి న్యాయం జరగాలి, రివెంజ్ తీసుకోవాలి అంటూ కూడా ఇండియానే కాదు మొత్తం ప్రపంచమే కోరుకుంటుంది. ఈ సమయంలో ఢిల్లీలోని హై కమిషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకోవడం అంటే వాళ్ళకి భయం లేదు అనుకోవచ్చా, లేకపోతే ఇప్పటికీ 5 కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది, అయినా కూడా వాళ్ళు భయపడకుండా ఇంకా సెలబ్రేట్ చేసుకోవడానికి ఎలా చూడాలంటారు? అనుష, ఏదైతే పాకిస్తాన్ పగబట్టింది, ఉగ్రవాదులు కసితీరా కాల్పులు జరిపారు. ఆ పాకిస్తాన్ పగకి, ఉగ్రవాదుల కసికి బలైన భారతదేశం వెల్లువెల్లాడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 26 కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి ఉంది. 26 కుటుంబాలు చెల్లా చెదురు అయిన పరిస్థితి ఉంది. కళ్ళ ఎదుట కుటుంబ సభ్యులు, స్నేహితుల ముందు కట్టుకున్న భార్య, కడుపును పుట్టిన పిల్లల ముందే వికృతంగా కాల్చి ఏదైతే అల్లాకి సంబంధించిన మాటలు చొప్పిస్తా కూడా కాల్చి చంపటం అనేది ఒక్కొక్కళ్ళు ఇప్పటికి కూడా నిద్రలో ఉలిక్కిపడే పరిస్థితి ఉంది. నిద్రలో రాని రాత్రులు గడుపుతున్న పరిస్థితి ఉంది బాధితులు ఎవరైతే ఉన్నారు. ఈ బాధితులందరూ ఇలాగ ఉండాలి, భారతదేశం ఇలా అవ్వాలని ఏదైతే పాకిస్తాన్ కోరుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. ఉగ్రవాదులు కసి తీర్చుకోవాలని తిరుగుతున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ఆర్టికల్ 370 రద్దయిన కాడి నుంచి కూడా ఇదే వ్యవహారం నడుస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయంలో, భారతదేశంలోని పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయంలో పండగ వాతావరణం, కేకులు కట్ చేసుకోవటం, సంబరాలు చేసుకోవటం చూస్తుంటే ఇది ఖచ్చితంగా వాళ్ళు వికృత చేష్టలకు గానీ, వాళ్ళ యొక్క క్రూరత్వానికి గానీ మరొకసారి బయటపడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని దేశం మొత్తం యావత్తు కూడా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఆ దేశం యావత్తు కోపంతో రగిలిపోతున్న పరిస్థితి ఉంది. దానికి తోడు ఒక్కసారిగా ఈ కేక్ సంబరాలు బయటే పడేసరికల్లా పాకిస్తాన్ ఎంత కావాలని చేసింది అనేది కూడా దీంట్లో మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయం వద్ద కొంతమంది హిందుత్వ కార్యకర్తలు గాని, ప్రజలు గాని అక్కడికి బారులు తీస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ పరిస్థితి అయితే కొంతమేరకు ఉధృతంగా ఉందని మనకు అందుతున్న సమాచారం అనుష. రైట్ నాగేశ్వర్, థ్యాంక్ యూ. देखो, जिस प्रकार की घटना यह पाकिस्तान के द्वारा की गई है, आतंकवादियों ने जो हमारे हिंदू साथियों की हत्या की है, उसके विरोध में हम यहाँ पे
प्रदर्शन कर रहे हैं और सरकार ने आह्वान किया है कि इनको इस देश को छोड़ के जाना चाहिए। देखिए, जो हमारे माननीय प्रधानमंत्री जी है, उनको पता है कि देश की बेहतरी के लिए, और अगर कोई देश में उनके जो देशवासी है उन पे अगर हमला होता है, उसके लिए क्या कठोर कदम उठाने चाहिए वो बेहतर जानते हैं, और उन्होंने पहले भी उठाए हैं, और हमें पूरा विश्वास है कि वो जो हमला हुआ है उसका ईंट का जवाब पत्थर से देंगे। मोदी जी के इस आदेश से हम सहमत हैं, बाकी इससे भी आगे मोदी जी को कदम उठाने पड़ेंगे। पाकिस्तान के खिलाफ इससे ज्यादा होना चाहिए। हमारे हिंदुस्तानी में जो अत्याचार हो रहा है, हम उसका विरोध करते हैं और मोदी के साथ हर कदम पे साथ खड़े हैं। जनता का आक्रोश है वो शांत नहीं हो रहा है, कहीं ना कहीं जनता ना होगा जब तक जवाबी कार्य नहीं होगी। पाकिस्तान को हिंदुस्तान से बिल्कुल सफाया नहीं होगा जब तक हिंदुस्तान चुप नहीं बैठेगा। हिंदुस्तानियों की ये जो निर्मम हत्या है, इसका हम पूर्ण विरोध करते हैं। सर्जिकल स्ट्राइक की जरूरत है, वहाँ कश्मीर में राष्ट्रपति शासन लगाने की जरूरत है, अपने अंदर में हाथ में लेने की जरूरत है, बहुत सारी जरूरत है। जो हम मोदी जी से आग्रह करना चाहते हैं कि हमें ये छोटे छोटे कैंसिल करने से हम खुश नहीं हैं। यहाँ से एकदम सारे पाकिस्तान जितने भी ये घुसपैठिए हैं और जितने भी ये देश विरोधी हैं, सबको बाहर निकालें। हम तब संतुष्ट होंगे, तब ये देश की जनता संतुष्ट होगी। हम तब तक प्रोटेस्ट करेंगे जब तक ये सारी चीजों पे प्रधानमंत्री जी फैसला नहीं लेते हैं। उसमें ये पाकिस्तान में जितने हमारे लोगों की जान लिए, हम उनको गिनकर चुन कर मारना चाहते हैं, और वहाँ की सरकार को हम बता देना चाहते हैं कि हिंदुस्तान कमजोर नहीं है, और हिंदुस्तान कमजोर नहीं है। हमारा आक्रोश है कि जिन्होंने हमारे बहन बेटियों की मारा है, बेरहमी से मारा है, यानी कि हमारे भाइयों को मारा है, उनको गिन के मारा जाए, एक के बदले 10-10 का खून किया जाए। ये हमारी डिमांड है। सरकार की कायराना में हरकतें करते हैं, मानसिकता क्या होती है। मैं डॉक्टर हर्षवर्धन से कहूँगा कि आज इस रोज के अवसर पर हम सबको अपने विचारों से अवगत कराएं। देखो, जिस प्रकार की घटना यह पाकिस्तान के द्वारा की गई है, आतंकवादियों ने जो हमारे हिंदू साथियों की हत्या की है, उसके विरोध में हम यहाँ पे प्रदर्शन कर रहे हैं और सरकार ने आह्वान किया है कि इनको इस देश को छोड़ के जाना चाहिए। देखिए, जो हमारे माननीय प्रधानमंत्री जी है, उनको पता है कि देश की बेहतरी के लिए, और अगर कोई देश में उनके जो देशवासी है उन पे अगर हमला होता है, उसके लिए क्या कठोर कदम उठाने चाहिए वो बेहतर जानते हैं, और उन्होंने पहले भी उठाए हैं, और हमें पूरा विश्वास है कि वो जो हमला हुआ है उसका ईंट का जवाब पत्थर से देंगे। मोदी जी के इस आदेश से हम सहमत हैं, बाकी इससे भी आगे मोदी जी को कदम उठाने पड़ेंगे। पाकिस्तान के खिलाफ इससे ज्यादा होना चाहिए। हमारे हिंदुस्तानी में जो अत्याचार हो रहा है, हम उसका विरोध करते हैं और मोदी के साथ हर कदम पे साथ खड़े हैं। जनता का आक्रोश है उसके लिए ये अवसर जिसको कि उसने इतने मूर्खतापूर्ण अपने कार्य से अंजाम दिया है,